కేసీఆర్ మాటలు విన్నారు, మోసపోయారు. అప్పుడు అరవింద్ గారు బీజేపీ అని ఇక్కడికి వచ్చిండు. ఆయన గెలవలే, నన్ను గెలవలేదు. నా ఓట్లు పంచుకొని నేను ఓడిపోయినా, నాకు పడే ఓట్లు తను తీసుకున్నాడు, తను ఓడిపోయాడు. ఇద్దరం ఓట్లు అంటే మూడో వ్యక్తి గెలిచిండు టీఆర్ఎస్. ఇది ఇక్కడ కాదు, హుజూరాబాద్ నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడైతే బీజేపీ అభ్యర్థులు గట్టిగా బలంగా ఉన్నారో కాంగ్రెస్ బీజేపీ ఓట్లాడితే టీఆర్ఎస్ గెలిచింది. హుజూరాబాద్ లో అట్లే పరిస్థితి, కరీంనగర్ లో బండి సంజయ్ మీద గంగ్ల కమలాకర్ అనే పరిస్థితి, జగిత్యాలకు పోతే శ్రావణి అని మరి పద్మశాలి అమ్మాయి నిల్చున్నది, అక్కడ బీజేపీ అప్పటికి ఆడ జీవన్ రెడ్డి ఓడిపోయారు. నా దగ్గరకు వచ్చి అరవింద్ మన ఎంపీ ఉంటే నా మీద పోటీ చేసిండు. మేమనిద్దరం కొట్లాడుకుంటే మూడో వ్యక్తి ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. మరి పక్కకు బాల్కొండలో అదే పరిస్థితి, నిజామాబాద్ లో అదే పరిస్థితి. మరి ఎక్కడ చూసినా బీజేపీ గెలవకుండా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు అయింది. దయచేసి అలాంటి పొరపాట్లు ఈసారి చేయకండి అని మీకు సోదరు వాళ్ళందరూ